మన పాపాలే కాదు, విస్తారమైన పాపాలు క్షమించబడాలంటే మొదలు మనం ఏం చేయాలి? మీ త్యాగం, మీ పట్టుదల, మీ ప్రయాసం, మీ విశ్వాసం, మీ ఆరాటం. ఆయనను పిలిచిండు కానీ మరి దేవునికి ఆయన ఏం చెప్తలేడు. వాళ్ళ ఇంటికాడ ప్రార్థన జరుగుతుందని ఆమె విని వచ్చింది. ఎట్లా సిద్ధపడి వచ్చింది ఆమె? ప్రభు ఆయన మెచ్చుకొని ఆయన ఎదుటనే ఆ స్త్రీని, నన్ను విస్తారంగా నీవు ప్రేమించావు కనుక నీ విస్తార పాపములు క్షమించబడినని ఆయనతో చెప్పాడు. ప్రియులారా, మన మంచి కార్యాలు ప్రభు దగ్గర ఏమున్నాయి చెప్పండి? నేను ఉట్టిగానే వచ్చి ఏం చేయకుండానే స్తోత్రం హల్లెలూయా అని పోతే అయిపోతుందా? ఏమి చేస్తే మన పాపాలు క్షమించబడతాయి, మన రోగాలు పోతాయి, మన పిల్లలు ఎట్లా ఉంటారు, మన సంసారం ఎట్లా ఉంటుంది, భార్య ఎట్లా మారుతాడు, భర్త ఎట్లా మారుతుంది? ఏం చేయాలి? మనం చేయాలా? మనం చేసే దేవుణ్ణి అడగాల. ఆమె మనసులో అన్నీ ఉన్నాయి, ఆమె ఏమేం చేసిందో అన్నీ ఉన్నాయి. మరి మేమేం చేసిందో మీ మనసులో మీకు తెలుసు. నేనేం చేసినో మీకు తెలియకుండా నా మనసులో నేను చేసినవి అన్నీ కూడా నాకు తెలిసే ఉంటుంది. ఆమె తెలిసే ప్రవర్తించింది, తెలిసే త్యాగం చేసింది, తెలిసే కన్నీళ్ళతో ఇంటికి దడిపి పాదాలు తుడిచి పాదాలు ముద్దు పెట్టుకున్నది. ఇంట్లోకి వచ్చేదనుక ఆమె పాదాలు ముద్దు పెట్టుకున్నది. మీరంతా పరిచయం లెక్క చేస్తున్నారు. త్యాగం చేస్తున్నారా? త్యాగం చేసి అడగండి. నేను ప్రార్థన చేస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను. నో. శుక్రవారం ప్రార్థన వస్తారు, లైవ్లో ఉంటారు, గోకుడికలు వస్తున్నారు. నిన్న శనివారం గ్యాపేనా? ఆ అమ్మాయిని చూసి మళ్ళీ మీకేమన్నా ఆమె అత్తగారి ఇంటికాడ ఉంటే అయిపోద్ది కదా, మరి ఆమె ఎందుకు చేయాలా? వాళ్ళ బావ పిల్లలందరినీ మళ్ళీ అక్కడిని తీసుకొని వచ్చింది అక్కడికి. మీరు మీ బంధువులు పిలుస్తున్నారా? మీ ఇంటికాడ కూటమి రండి అని మళ్ళీ చూపిస్తున్నారా? పాస్టర్ని పరిచయం చేస్తున్నారా? వాళ్ళు వస్తే వాళ్ళ కుటుంబం గురించి నేను ఏం చెప్పాను? వాళ్ళంటాను పోయేటప్పుడు సెకండ్ ఇచ్చి క్రిస్మస్ కూడా వస్తాం. ఏం చేస్తున్నారు? గుడికి వచ్చి ఎన్ని గంటలు విని ఏం లాభం? వాక్యం దిగుతుందా? వాక్యం దిగితే లైన్లు కడతారు. ఏదో ఒక సాగు చెప్తున్నారు. నేను నిన్నమ్మన్నటువంటి కాదు కదా, మీ షాకులన్నీ కానీ చదవడం పెట్టుకున్నాను. మిమ్మల్ని నేను చదవడం పెట్టుకోను. ప్రైజ్ ది లార్డ్. త్యాగం ఉండాలా మీ దగ్గర, చేయాలని ఉండాలా. నేను ముందుగా వెళ్ళాలని, ముందుగా పెట్టాలని, ముందుగా గుడికి రావాలని, ముందుగా పనులు చేయాలని. వాళ్ళకు చెప్పనక్కర్లేదు, వారు పరిగెత్తారు. జక్కయ్య ముందుగా పరిగెత్తాడన్నది వాక్యంలో. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నది. ఆయా స్థలములకు దేవదూతతో వచ్చి నీళ్లు కదిలించుట కలదు. ఎవడు ముందుగా దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా సరే వాడు బాగుపడని వాక్యంలో. ఇన్నిట్లో ఒక్కటైనా గుడికి పోతానమని సంబరపడతాను, ప్రార్థన పోతానని మీరు సంబరపడతాను. నేను వరంగల్లో చూసి వచ్చేది, ఇక్కడ చేసేది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో మనోళ్ళను కూడా కొట్టుకొని నేను చేసేది మా స్థాయికి తగ్గట్టు. ఈ స్త్రీని చూస్తున్నావే,
నీ ఇంటికి వస్తే నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఏమన్నాడు అక్కడ? నీ ఇంటికి వస్తే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో కూర్చెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. కాబట్టి ఒకటి దేవుని మహిమపరచండి బిడ్డలారా. ఏంటి నువ్వు చేసిన త్యాగం ఎక్కడికి పోదు. నీ ప్రయాసం ఎక్కడికి పోదు. నీ కళ్ళినట్లు ఎక్కడికి పోదు. అతను ముందటే చెప్తున్నాడు, నువ్వు చేయలే, ఇగో ఈమె చేసింది. మరి మేము చేసిన వాళ్ళను చేసిందని వద్దా? వచ్చిన వాళ్ళని వచ్చిందని వద్దా? వెనుకొస్తే వెనుకొచ్చిందంట, ముందట వచ్చి ముందట వచ్చిందంట, పెట్టిన వాళ్ళు పెట్టిందంట, పెట్టిన వాళ్ళు పెట్టలేదంట. నేను కొందరిని ఆలోచిస్తే నాకే ఇసుకు పుడుతుంది. నాకే విసుగు పుడుతుంది. నీ ఇంటికి వస్తే అపూర్వ, నీ ఇంటికి వస్తే నువ్వు పిలిచావు, నీ ఇంటికి వస్తే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అలాంటి స్త్రీలు సంఘములో లేసును గాక. పాదాలు పట్టుకుంటారు, తల వెంట్రుకలు కన్నీళ్లతో తడిపిందట. మరి వెంట్రుకలు ఎక్కడ ఉండాలా? ఆయన పాదాలు ఒక టవల్తో కాదు, దేంతో తుడిచింది చెప్పండి? స్త్రీలే, తల వెంట్రుకలతో. యేసయ్య మీద ఎంత ప్రేమ ఉన్నది, ఎంత జాలి ఉన్నది. ఆయన పిలిచి అంటాడు కదా, ఈయన పాదాలు పట్టుకున్న స్త్రీ ఎటువంటిదో చూడండి అక్కడ, ఎటువంటిదో, ఎవరో ఎటువంటిదో ఏం మాట్లాడుతుంది అక్కడ. ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ. చూశారా ఎంత ప్రమాదములో పడ్డాడు, ఎంత ప్రమాదములో పడ్డాడు. ఆయన చేయలేక చేతగాక, నడవలేక, నిలవలేక, ఓర్వలేక ఈ పాదములు పట్టుకున్న ఈ స్త్రీ ఎటువంటిదో ఎవరిదో, ఈయన ప్రవక్త అయిన యెడల ఆ మనిషిని గుర్తించు కదా. పరిచర్యలు చేసే పని ఒక పాపి రక్షణ పొందితే, యేసయ్య మాట్లాడితే, మెచ్చుకుంటే, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి బిడ్డలారా. మీరు త్యాగం ఉన్నదా? మీకు చేయాలని త్యాగం. ఆ శోభ అక్కడ నిలబడి, నేను సంవత్సరం సాక్ష్యం చెప్పకన్నాడు, క్షమించండి,
4-5 ముచ్చట్లు మంచి మాటలు. నన్ను క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ వస్తానమంటే దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామని ఏడవాలా? దేవుణ్ణి అడుగుతున్నాం. మా రోగానికి ఇదే పని సాక్ష్యాలు. మా రోగం రోగం రోగం. ఇంకోటి వద్దిగా మనకు అలానా ఆమె సాక్ష్యం ఇచ్చింది, పాట పాడింది, నేను కూడా పాడాలి. ఆమె ప్రార్థన చేస్తుంది, నేను కూడా చేయాలి. ఆమె ఉపవాసం ఉన్నది, నేను కూడా ఉండాలా? నో. ఆమె పిల్లలు గుడికి వస్తాను, నా పిల్లలు అట్లా నడిపాను. నో. భర్తను సిద్ధపడి గుడికి తోలి వెనుక వాళ్ళు తయారవుతారు. నువ్వు అక్కడ పాస్టర్ ఏమన్నా అంటాడని మనం ముందు కనబడాలి. తెలివిగల స్త్రీలు అలాంటి వారిని మేము చూసినాం. అందుకనే రక్షణ పొంది ఇక్కడ నిలబడ్డాం. మేము ఇట్లా ఉండాలి, మేము ఇట్లా చేయాలా, మేము ఇట్లా నడవాలా, మా ఊళ్ళో గుడి ఉండాలి, సంఘం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది మనకు ఆశ ఉంటే కదా అవుతుంది. ఆశ ఉంటే కదా. ఆ పిల్ల అక్కడి నుండి వాళ్ళ కుటుంబాన్ని కొంతమందిని తీసుకొని వచ్చి, ఆమె మనందరికంటే చాలా చిన్నగా కనబడింది, కానీ ఆమెలో తలంపులు మంచిగా ఉంటాయి. అందరికీ ఒక తీర్థం బెదిరినట్టు, లేకపోతే చెత్తేనిగలు వేసినట్టు అయింది అక్కడ కూటం. అందరు జనం గపక్కలు వచ్చారు. చిన్నపిల్లలు వచ్చారు, ముసలోళ్ళు వచ్చి, వృద్ధులు వచ్చారు, అక్కడ కూర్చున్నారు. అది కావాలి మనకు. అట్లాంటిది మా ఇంటి కాడ జరగాలి, మా ఇంటి కాడ పెట్టాలి, మేము కూటం పెట్టాలి. ఈ మాటలు నచ్చాయి మీకు. ప్రైజ్ ది లార్డ్. నిజంగానే ఆమె భర్త కాయలబడి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనిషి. వీళ్ళందరూ నేను ఎక్కడ అన్నాను వెళ్ళే, ఎందుకంటే మీరు మంచిగా చేయరండి కాదు, నాకు షుగర్ బీపీ ఉన్నది కాబట్టి ఒకరు ఉప్పు ఎక్కువ వేసుకుంటారు, ఒకరు తక్కువ వేసుకుంటారు అని చెప్పి ఇంటికి వచ్చినాకనే పసరం వండింది తింటా. కానీ అక్కడ మాత్రం కాయగూరలు పప్పుచారు అనే వరకు నేను, మా కొడుకు బాబు, నీలకర అందరం కూర్చి తిన్నాం. కడుపుండే తిన్నాను, కడుపుండే తిన్నాను. విశ్వాసంతో చేసిన భోజనం, భయపడి చేసిన భోజనం, సంఘాన్ని గణపరిచిన అటువంటి భోజనం అది. మరి చేయమని మేము చెప్పలేదు. అక్కడ దేవుణ్ణి గణపరిచాను. ఏమా నీవు నీ ఇంటికి పిలిచి నాకు నీళ్ళే లేదు, కానీ ఈ స్త్రీని చూస్తున్నావే, ఈమె కన్నీళ్లతో ఎంటికలు తడిపి తల వెంట్రుకలతో నా పాదాలు దూడ్చి, నేను ఆమె ఇంట్లోకి వచ్చిన మొదటి నుండి నా పాదాలు ముద్దు పెట్టుకుంటా మానలేదు. ఇతరుల ఎడల నీవు చేసిన పనులు దేవుడు గణపరచాల. అక్కడ పబ్లిక్లో గణపరుస్తున్నాడు ఆమె గురించి, పబ్లిక్లో గణపరుస్తున్నాడు. ఏం చేసినాం? ఒక ఆమెకు నేను చీరెత్తి అన్నది, నిలబడి ఏడ్చింది. నేనేం చేసిన? నీ చేత నేను చీర తీసుకుంటానంటే నాకు చాలా బాధగా ఉంది. నేనేం చేసిన? సంఘానికి ఏం చేసినా, నీకేం చేసినా నా మీద ఎంత దయ కలిగింది. ఇది ప్రసాదం నాకు. మనోళ్ళకి ఎన్ని ఇచ్చినా లెక్కేలేదు. నేను అట్లా కాదు, ఇది దేవుని ప్రసాదం అనుకుంటా. నేను గణపరుస్తా మనిషిని, కుటుంబాన్ని. నా తత్వం అది.
ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయండి దేవుని అడగొద్దు, ఎవరైనా సరే మీరు చేసి అడగండి. గనురాలైన స్త్రీ నాకు ఇల్లు కట్టు బిల్డింగ్ కట్టు అని అడుగుండి ఆయన గోడిందా? మేము అడగాల, మిమ్మల్ని మీకు చెప్పాలా? జూన్నతోనో చెప్పేయాలి, జ్యోతితోనో యమలతోనో ఇక దగ్గర ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళతో చెప్పి ఫోన్లు చెప్పేయాలి. మాతో కాదు, ఇవాళ రేపు అవుతుంది. ఆమె ఉన్నది భర్తతోని మన దగ్గరికి వచ్చిపోతున్నవాడు భక్తి గల. ఎందుకు చెప్పారు మీరు? జవాబు వింటున్నారు కదా. భర్త చెప్తున్నాడు, సలహా ఇస్తుంది. ఇట్లా అనవద్దు అని అంటారా మీరు? అనరు. పాస్టర్ ఏదన్నా అన్నప్పుడు అట్లా ఎందుకు అంటున్నావు నువ్వు అని అంటున్నారా? భయపడుతున్నారా ఆ మాటకు? దేవుని బిడ్డలు ఎందుకు అంటున్నారు అని అంటారా? మన దగ్గరికి వచ్చిపోతున్నవాడు భక్తి గల దైవజనుడు. అతని గోడ మీద ఇల్లు, బల్ల, దీపస్తంభం పెడితే వచ్చినప్పుడల్లా, ఈ తోవలు వచ్చినప్పుడల్లా అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడు. వచ్చినప్పుడల్లా నువ్వు భోజనం చేసి వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలు భయభక్తులు కలిగిన వారు, శ్రద్ధాభక్తి కలిగిన వారు చేసే పని అది. అప్పులోనికి వాయిదాలు వేసినట్టు కూటం పెట్టిండేవాడు. అప్పులోనికి వాయిదా రేపు రా, ఎల్లుండి రా. మరి రేపు ఎల్లుండి సిట్టి ఎత్తుకుంటాం, అవతల ఎల్లుండేమో మా ఆయన పైసలు పడతాయి, పైసలు రాలేదు. భయభక్తేనా ఇది? మాకు పుట్టే కష్టాలు ఉండేది, వాళ్ళు చెప్పితే మేము అంతే ఉరుకుడే, మెల్లగా కాదు ఉరుకుడే. నీ ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె ఆయన ఇవ్వాలి చేస్తున్నాడు. ఆయన ప్రవక్త ఆయన ఎడల పిలిచి నిందిస్తున్నాడు. యేసయ్యను పిలిచి నిందిస్తున్నాడు. ఆయన ప్రవక్త అయిన ఎడల ఆయన పాదములు అంతేనా? ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని సర్వలోకమునకు. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పగలను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్తులుండేవి. వారిలో ఒకడు 500 దీనారములను మరి ఒకడు 10 దీనారములను అచ్చి ఉండేవి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేది కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించను చెప్పుమని అడిగను. అందుకు సీమోను, అతడెవరికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా, ఆయన నీకు సరిగా యోచించివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములో ముద్దు పెట్టుకునడా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఒక్కటి కూడా మీరేం చేసినా దయచేసి దేవునికి, దేవుని సన్నిధి
దేవుని బిడ్డలు, దేవుని సేవలో నేను సవాలుగా చెప్తున్నా, ఒక్కటి కూడా దేవుడు మర్చిపోడు. మనిషిని నిలబెట్టి ఆ మనిషికి బుద్ధి చెప్తాడు. ఆమె నిందించాడు, యేసయ్యను కూడా నిందించాడు. ఈ రోజుల్లో నిందించేవారు లేరని మనం అనుకోవద్దు. మన సంఘమే కాదు, ఎక్కడైనా ఒకడు ఉంటాడు. కానీ ఆయన అనుకున్న మాట స్త్రీతో అనలేదు, ఆయన గణపరిచాడు. దేవుడు మనలను విమర్శిస్తే మనం ఎక్కడుంటాం? మనం ఎక్కడుంటాం? కానీ మీరు మంచి పని చేయండి. వినిపోతున్నాము, గుడికి పోతున్నాము, అన్నిట్లో పాల్గొంటున్నామని సంతోషం కాదు, కానీ చేయండి, అది మంచిదే, కాదంటలేను. మరి చేయొద్దా? వెనుక మనం ఉన్నాయని అవన్నీ చేయక కోసలు కొరక తిన్నాడు చెప్తే ఎట్లా ఉంటుంది? ఆ స్త్రీ వైపు తిరిగి ఈ స్త్రీని చూస్తున్నావు అని ఆయనకి చెప్పాడు. నువ్వు చేసినవన్నీ కూడా ఒక దినం వ్యతిరేకంగా ఉన్నోళ్ళు చేయని వాళ్ళకు దేవుడు చెప్తాడు. నేను ఎగుతాలు చేసినా కూడా చెప్తాడు. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాలా, ధైర్యం ఉండాలి. చేయండి. ఈ పిల్లగాళ్ళంతా వస్తే ఎట్లా ఉంటుంది కూటానికి? మీరు వచ్చి చూడండి, కూర్చోండి. అక్కడ మిమ్మల్ని గణపరుస్తారు. కానీ మీరు అదే పలాని కూట మా ఇంటికి వచ్చాడు అబ్బాయి, మా ఇంటికి వచ్చాడు సార్, మా ఇంటికి వచ్చాడు ఈమె, మా ఇంటికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తే నేను చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మీకు నచ్చాల, మీకు ముద్ర పడాలి, ఇవి చేయాలి. మీ చేతనైనట్టు చేసి దేవుని సేవలో మీరు పాలు పొందాలి, ఆయనను గణపరచాలి, మీరంతా రావాలి. ఉప్పుగొల్ల ఆంధ్రే అని ఉండే 3 రోజులు ఉపవాస కూటాలు జరుగుతుంటే ఈ పులిపీట నుండి అయ్యగారు ఆ పులిపీట కడిపోతే ఆయన వీళ్ళంతా మా ఉప్పుగొల్లకు రావాలి, వీళ్ళంతా మా ఉప్పుగొల్లకు రావాలి, వీళ్ళంతా మా ఉప్పుగొల్లకు రావాలంటే అయ్యగారు పోయి నెత్తిపెట్టి చేయించేసరికి అందరు భాషలు మాట్లాడుతున్నా ఏం చేస్తున్నారని పోతే ఈయన అంటాడట, మీరంతా మా ఉప్పుగొల్లకు రావాలి, వీళ్ళంతా మా ఉప్పుగొల్లు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సూత్రాలు చెప్పండి. అట్లా మనకు ఆశ ఉండాలి. మా ఊరికి వస్తే ఇక్కడ భక్తుల మాటలేని మా ఊరు రక్షింపబడుతుంది, పాపలు మారుమని పోతారు, విగ్రహాదాకులు పోతారు, సాగుబోతులు పోతారని ఆయన ఇట్లనే ప్రార్థన చేస్తా అంటే అయ్యగారు పోయి కూటమైనాక 2వ రోజు పోయిన బస్సు తీసుకొని ఆయన ఇలాగ ప్రార్థన చేస్తాడు, మా ఊరికి రావాలని పోతున్నాడు. రేపు మా ఇంటికాడ కూటం పెట్టుకోవాలి, మీరు రాండి అని మీరు మొక్కుతాడా? ఎల్లుండి పెడతాం, మళ్ళీ అవతల ఎల్లుండి పెడతా, బర్త్డే నాడు పెడతా. ఇవా మీరు నాకు చెప్పే ప్రశ్నలు నేనా? దేవుని సేవకునితో ప్రార్థన చేస్తాడు, అయ్యగారిని కాపాడాలి, అమ్మగారిని కాపాడాలి. మరి ఏది లోబాటేది? లోబాటేది? చెప్పిన మాట వింటేనే లోబడ్డట్టు, ఇన్నవి మీరు చేస్తేనే లోబడ్డట్టు, అనుసరిస్తేనే లోబడినట్టు, విని చేస్తేనే లోబడినట్టు. నేను చేశాను అట్లా, సవాల్గా చెప్తున్నా, ఇప్పటి చేస్తున్నా. నాకు తలంపు వచ్చింది అనుకో చేసుడే. మీరు చెప్తున్నారు కానీ చేస్తలేదు. నేను కనిపెడతాను కదా మిమ్మల్ని. అలా అంటాను. అక్కడ ఉన్న ఆయనకు లేవ చేత కాదు కానీ అంటాడు అక్కడ. ఆయా సమయం వరకు దేవదూత నీటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. ఎవడు ముందుగా దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడని సరే వాడు బాగుపడు. ముందుగా సిద్ధపడాలి.
అప్పుడు అప్పుడు అట్లా సిద్ధపడ్డారు. మీకు వాయిదాలు ఎత్తాయి, వాయిదాలు. ఇక మీరు ఆగుతారంటే మరి మేము పెట్టించుకుంటలేదు, కానీ మమ్మల్ని కూడబెట్టుకునేది ఆమె లోపల అనుకోదు. ఇక్కడ మీరు చదివిన మాటలు ఉన్నది అక్కడ. ఆయన ప్రవక్త అయిన ఎడల ఆ పాదములు పుట్టుకున్న ఆయన పాదములు పుట్టుకున్న స్త్రీ ఎటువంటిదో యువతియో అన్నాడు. తన మనసులో అనుకున్నాడు, ఆయనతో అల్లే అక్కడ సార్ మీరు చూడండి ఆ మాట వల్ల చదివారు వాళ్ళ ముందుకు. ఆయనకి ఎరికే, ఈయనకే తెలియదు. ఈయన చూసి అంటాడు, ఆయనకి ఎప్పుడో తెలుసు. నేను కూర్చుంటా, నేను లేచుడా, నాలో తలం పుట్టక ముందే నా మనసును గ్రహించావని దావీదు మారు ప్రార్థన చేస్తున్నాను. ఆయనకు తెలుసు, కానీ ఆమె నశించొద్దనే కదా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పండి దయచేసి. మీరు చేయండి. సంఘస్థులైతే, దేవుని బిడ్డలైతే, ఇండియా పెంతుకొస్తూ దేవుని సంఘము మాది, మేము సంఘస్థులము, విశ్వాసులము. మీరు చేయండి. ఆమె అక్కడ అనుకుంటుంది కదా, మరి వీళ్ళ ఇంటికాడ అయిందా నన్ను కూటమి పెట్టమంటానని చెప్పండి. ఈయన అనుకుంటలేడా? ఈయన మనసులో అనుకుంటాడట. బుద్ధి చెప్పిండు, నీవు చేసిన పని నేను చెప్పలేదమ్మా. ఇటాలి పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడు కలిసి ఉండను. అతడు తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయిసు ఎల్లప్పుడూ దేవునికి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లనే భయభక్తున్నోడు చేసే పని, భయభక్తున్నోడు చేసే పని, భక్తి లేనుడు కాదు. యెషయా గ్రంథం 53లో ఉన్నది మాటలు. ప్రేమ లేనిదే మనల్ని రక్షించాడా? ఆ దేవుడు పెట్టాడట ఆయన మన కొరకు. ఆయన నలగగొట్టబడ్డాడని, ఆయన చూడనెల్లని వాడని ఎట్లయిండు? ఎందుకయిండు? అలాంటి సమయం మనమైనా అంత కష్టం మనం చేస్తున్నామా? యెషయా గ్రంథం 53లో ఉంది ఆ మాట. ఆయన వికారం ఆయనని, చూడనోళ్ళని వాడిగా ఉండేనని, నలగగొట్టబడినని, బుచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టుగా ఆ మౌనం ఎందుకు పాటించాడు? అందుకనే ఈ రక్షణ మనకు వచ్చింది. చూడండి సార్ ఆ మాట. యెషయా గ్రంథం 53 మూడవ వచనం అనుకున్నా. మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనని వాడుగాను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను ముద్దబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనం అతన్ని ఎంచితిమి. స్తోత్రం. విన్నారా? మనం అలాంటి నలగొట్టబడుతున్నామా? ఒక్కరొక్కరు చూడనోళ్ళని వాడిగా, తునీకరింపబడిన వాడిగా మన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషి అలాగ ఉంటాడు, అలాగ అనుభవిస్తాడు, అలాగ సహిస్తాడు, వికారం అవుతాడు దేవుని కొరకు.
భక్తి అంటే మామూలు కాదు. ఇవన్నీ మనం చేరితేనే అక్కడ రక్షణ. నాకు ఏ రోగం రాదు, ఏ నొప్పి రాదు, నన్ను అయితే మంచి కూర్చు దేవుడు స్తోత్రం. ఇంతేనా? రావాలి రోగాలు, నలగొట్టబడాలి. మనం ఇనువు కాల్తేనే శుద్ధతో కొడితేనే సాగుతుంది. ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అవుతుంది. అట్లనే నువ్వు కూడా సాగొట్టబడినట్టు. పౌలు అంటున్నాడా సొంత వారితో కూడా శ్రమలు వచ్చినాయని? వస్తాయి మనకు. ఆ దేవుడు మన ఇష్టం ఉండి పెడతాడు. సుమా భక్తి గల్లోళ్ళకే పెడతాడు, సహించటోళ్ళకే పెడతాడు, చెప్పితే ఇంటోళ్ళకే చెప్తాడు పని. యోబు దేవుడికి ఇష్టమైన కట్టుకునే యోబుకు పెట్టాడు సహిస్తాడని. సైతాను ముంగట దేవుని మాట చిన్న బుచ్చలే సవాలుగా తీసుకున్నాడు. మీకు కూడా పని చెప్తాను, మీరు ఓర్చుకుంటారంటే మీలో 2-3 చెప్తే మళ్ళీ వీళ్ళకి బాధ అవుతుంది. కానీ ఏమన్నా కూడా పట్టించుకోరు వాళ్ళు. రేషపడరు. నేను చూస్తాను, రేషపడరు. వద్దు. తప్పు చేస్తే మనం ఏడుద్దాం. ఎవరు నింద వేస్తే మనం సంతోషించాలి. వాక్యంలో ఉంది. తప్పు చేస్తే ఏడుద్దాం, నిందలు వేస్తే సంతోషించాలి. మిమ్మల్ని ధైర్యపరుస్తాడు దేవుడు. ఆమెను నిందించాడు. పరిచయం ఇంట భోజనం పంతిని కూర్చున్నాడని విని అలాగే సిద్ధపడి ఇచ్చింది. ఏమేమి తీసుకోవాలో వచ్చింది. ఆమె పుట్టుకొచ్చిందా? అన్నీ తీసుకొని వచ్చింది. వ్యతిరేకించిన వాళ్ళకు బుద్ధి చెప్పింది. ఆమె విస్తార పాపములు క్షమించబడింది. ముద్ర వేసుడు. మనుషులు ఏం చేస్తారు చెప్పండి? ఆమెను ఏమన్నాడు? ఆయన ప్రవక్త అయిన ఎడల ఆయన పాదములు ముట్టుకున్న స్త్రీ యువతియో ఎటువంటిదో. ఈయన ప్రవక్త కాడట. ఆయన ముంగల చెప్పాలట ఈయన పాపి అని. ఆయన తెలుసు. నేను తల్లి గర్భంలో పిండమని ఉండకముందే నీ కన్నులు నన్ను చూసినని దావీదు మహారాజు చెప్పినట్టుగానే. ప్రైజ్ ది లార్డ్. ఆయన కాడ తెలియదట. తెలియదు కాదు, ఆ మనిషిని రక్షించాలా. ఆమె విస్తార పాపములు క్షమించబడాలి. పరిశుద్ధులతో ఆమె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరేం తీసుకొని వచ్చారు దేవుని సన్నిధికి? స్తుతి ఆరాధన కాకముందే దయచేసి మీరు గుళ్ళే ఉంటట్టుగా మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మీరు అన్ని ప్రార్థనలో ఉంటుందంటే దేవుని వాక్య భయం ఉన్నది, దేవుని మీద అభిమానం ఉన్నది. పనులు లేని వాళ్ళు ఎవరు? పనులు ఉంటాయి. ఈ మధ్యాహ్నం దేవుని మాటలు ఉట్టిగా పోవద్దు. అవి మనలో క్రియ జరిగించాలి. ఆ మాట ఈ మాట అని అవతల పడితే ఏం చేసినట్టు? మనం ఏమిన్నట్టు? మీరు ప్రార్థనలు అన్నిట్లో పాల్పొందినప్పుడు ఏం చేయాలా? ఆమె కాజుపెట్లు ఉంటుంది అమ్మాయి. ఎంత మంచి అరేంజ్మెంట్ చేసింది అక్కడ. ఎంత మంచి అరేంజ్మెంట్ చేసేది. మేము పరిశాన్ అయినాం అక్కడ. మీ ఇంటికి ఒక చుట్ట పైన వస్తే చిక్కమక్క అవుతాం మనం. నేను లెక్కేయలేదు కానీ మరి ఎంతమంది చాలా జనాలు వచ్చారు. వాక్యటైనా సందు లేదని వాక్యంలో ఉన్నది కదా. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనంలోనే చూడండి. ఆ మాట ముగిస్తా. ఆయన మళ్ళా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు
గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వాడిని పలుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వాడితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, యేసు వారి శ్వాసం చూచి, వారి విశ్వాసం చూచి మన విశ్వాసం చూడాలి దేవుడు, మన ప్రయాసం చూడాలి దేవుడు. అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. అక్కడ అంటున్నాడు వారి విశ్వాసం చూసి. మీరైతే డమ్సప్పుడు అయితే లేదు, మైకే లేదు, ఇక ప్రార్థన లేదు కావచ్చు అని కొంచెం చెద్దరు కట్టుకొని పండుకుంటే నిద్రపోతే, లేకపోతే లోక వార్తలు. ఈయన ఏం చేసిండు? ఆయన దగ్గరికి పోవాలంటే ఎట్లా? మరి జనమంతా కిక్కిరిచిపోతున్నారు. ఆ ఇల్లు ఎక్కి ఇల్లు సంధి చేసి వీడిని అక్కడ తీసుకుపోయి ఆయన పాదాల దగ్గర దించినట. ప్రభు అంటున్నాడు, యేసు వాని శ్వాసం చూసి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యేసు వాని శ్వాసం. యేసు చూసారు ఆ వాక్యం తీసినారు అక్కడ ఏమున్నదా మాట? అక్కడ యేసు గట్టిగా సూత్రాలు చెప్పండి. మరి మీ ఇంటికాడ సందు ఉంటుంది, మీ ఒకరిని తీసుకొచ్చి ఇల్లు పనిస్తారా మీరు? చెప్పండి. మరి అప్పుడు ఎట్లా చేసిండు వాళ్ళు నమ్మిళ్ళు. పేతురు అంటాడు, అయ్యా నేను సమస్తం నష్టపోయినంటే ఇహలోకమందు నీకు 100 రెట్లు ఇస్తా అన్నాడు. ఆ విశ్వాసం పట్టుకొని ఇంకో ఇల్లు దేవుడు నాకు ఇస్తాడు, ఇల్లు తీర్చది అని తీసాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అదే విశ్వాసం. నా ఇల్లు నేను ఎందుకు పనిస్తాను మిమ్మల్ని తప్పక అన్నాడా? చప్పుడు చేయలే ఇప్పిండు. అందులోకి యేసయ్య దగ్గర దించిండు. యేసయ్య చూస్తున్నాడు. వాడిని అన్నాడు, కుమారుడా నీ శ్వాసం గొప్పది, నీ పాపాలు క్షమించబడి. ఎట్లా మన పాపాలు ఎట్లా క్షమించబడతాయి అండి? చెప్పండి. త్యాగం త్యాగం త్యాగం. నేను గుడి పోతానా, నేను ప్రార్థన చేస్తానా, వాక్యం వింటానా, వస్తానా, ఎన్ని నిమిషాలు ఉంటాను? ఆ బొక్కలాందరే మమ్మల్ని చూసి మోకాళ్ళ కాయలు కాసినాయి, కైతులు అంటాను. వీళ్ళు గుడి పోతానంటాను, మోకాళ్ళకు కాయలు కాయాలి. ఇక్కడ చీలమండలకు ఇట్లా బొడుసులు రావాలి. అప్పుడు గుర్తు చేతులు క్రైస్తవులు అంటే అవి చూసేది. ప్రార్థన చేస్తాను, కాయలు కాయాలి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. యేసు చూసి, అతని విశ్వాసం చూసి. ఏమన్నా మా మాట మళ్ళీ చెప్పి ఒకటే మాట చూసారా? మీరు ముసలోడు ఉంటే మీరు చెప్పారు, సప్పుడు చేయరు. వాడు దాటేసి బైబిల్లోకి ఉరుకొస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నాడు? ఆ కూటమి జరుగుతుందని వాడిని ఎత్తుకొచ్చి అక్కడ సందు లేదు. ఏం చేసాను? వాళ్ళ ఇల్లు ఇప్పి వాళ్ళకే దించాడు. వాళ్ళ ప్రయత్నం చూశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమున్నది? పోయటానికి సందు లేదు కనుకనే మళ్ళీ ఎత్తుకొచ్చినామంటారు. ఇప్పుడు మీరు అది పోదామంటే సందు లేదండి. ఎక్కాయి కూడా అంతే. జనులు గుంపు గుంపున చూసి ముందుగా పరిగెత్తి చెట్టు ఎక్కాడు. వీళ్ళందరినీ చూడలేదు దేవుడు, ఆయనే చూశాడు. ఎక్కయ్య దిగు, మీరు ముందుగా చేయాలి పని, మీరు ముందుగా చేయాలి పని. మీకు ఆయన కన్నులు మిమ్మల్ని చూస్తాయి, మనుషులు కాదు. ఆయన కన్నులు మిమ్మల్ని చూస్తాయి. ఎక్కే కన్నులు ఎక్కే చూస్తాడు దేవుడు. ఆయనతో ఉన్నారు మేధావులు అంటున్నారు. ఆయనతో వాళ్ళు పరిగెత్తలే, ఎక్కలే చెట్టు. ఎంత త్యాగం!